హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్ని అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఎలాగో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని దీంట్లో నుంచి ఒక పావు కప్ అని పాలను సపరేట్గా ఇలా కప్పులోకి తీసుకొని ఈ పాలల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేయండి. ఈ కార్న్ఫ్లోర్ పిండి ఈ పాలల్లో చక్కగా కలిసేంత వరకు కలపండి. ఇలా ముద్దలేం లేకుండా ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఈ గిన్నెని రెడీగా పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి మిగిలిన పాలను మొత్తం తీసుకుందాం. ఇలా పాలు మొత్తం తీసుకున్నాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పాలు మరిగేటంత వరకు మరిగించాలి. చూడండి, 2-3 నిమిషాలు అయ్యేసరికి పాలు మరగడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పాలను బాగా ఒక 5-6 నిమిషాల పాటు మరిగించాలి. ఈ పాలపైన మీగడ కడుతుంది కదా, ఇదంతా పాలల్లోకి కలుపుకుంటూ బాగా మరిగించాలి. సో మొత్తానికి ఒక 6-7 నిమిషాలు మరిగించామంటే పాలు ఇలా కొంచెం దగ్గర పడతాయి. ఈ టైంలో మనం ఇందాక కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ పాలని ఒకసారి బాగా కలిపి యాడ్ చేయండి. అయితే ఈ కార్న్ఫ్లోర్ పాలని యాడ్ చేశాక కలుపుతూ బాగా ఉడికించాలండి. లేకపోతే ఈ కార్న్ఫ్లోర్ అనేది అడుగున పట్టేసి ఉండలు కట్టేస్తుంది అనమాట. సో ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు బాగా మరిగించండి. ఇలా కార్న్ఫ్లోర్ పాలను వేయడం వలన కన్సిస్టెన్సీ చూసారా, ఇలా చిక్కగా అవుతుంది అనమాట. ఇలా ఒక 2-3 నిమిషాలు మరిగించామంటే ఇలా చిక్కటి కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా ఉన్నప్పుడే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలని చల్లారనిద్దాం. అయితే ఈ పాలు పక్కకు తీసుకున్న వెంటనే వదిలేయకుండా ఇలా కలుపుతూ ఉండండి. ఇలా కలపడం వలన పాలపైన అట్టులా ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అంటే ఇలా కలుపుతూ చల్లారబెట్టడం వలన పైన మీగడ కట్టకుండా ఉంటుంది. అయితే ఈ పాలు మనం పూర్తిగా చల్లారబెట్టాక కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం మందంగా అవుతుందండి. చూసారా, ఇలా థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఈ పాలని మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. అలాగే స్వీట్కి సరిపడా, అంటే నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ అంత బెల్లం తీసుకుంటున్నాను. ఈ బెల్లం ప్లేస్లో మీరు చక్కెర అయినా వాడుకోవచ్చు, బట్ హెల్దీగా నేను బెల్లం వాడుతున్నాను. అలాగే ఒక పావు కప్ అంతా మిల్క్ పౌడర్ యాడ్ చేయండి. ఇలా ఐస్ క్రీమ్లో మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వలన కన్సిస్టెన్సీ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసి వీటన్నింటిని ఒకసారి బ్లెండ్ చేసి తీసుకుందాం. చూడండి, ఒకసారి బాగా గ్రైండ్ చేసి తీసుకున్నామంటే ఇలా నురగలాగా వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చిన ఈ మిక్స్ని ఐస్ క్రీమ్లా చేయడానికి చిన్న టీ గ్లాసులలోకి కానీ లేదా టిఫిన్ బాక్స్లోకి కానీ ఏదైనా బాక్స్లోకి కానీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక ట్రేలోకి తీసుకుంటున్నాను. ఇలా మొత్తం తీసుకున్నాక దీనిపైన కొన్ని చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. అలాగే లోపలికి ఐస్ పేరుకోకుండా ఇలా సిల్వర్ ఫాయిల్ కవర్తో కవర్ చేస్తున్నాను. మీ దగ్గర ఇలాంటి కవర్ లేకపోతే మూతనైనా కవర్ చేయొచ్చు. ఇలా కవర్ చేసి పైన మూతని క్లోజ్ చేసి ఇప్పుడు ఈ బాక్స్ని డీప్ ఫ్రీజర్లో ఒక 7-8 గంటల పాటు ఫ్రిడ్జ్ని హై కూలింగ్లో ఉంచి ఫ్రీజ్ చేయాలి. చూడండి, నేను ఇక్కడ ఒక 8 గంటలు ఫ్రీజ్ చేశాక తీసి చూపిస్తున్నాను. ఐస్ క్రీమ్ ఎలా అయిందో చూద్దాం. ఇలా కవర్ తీసి చూసామంటే చూడండి, ఐస్ క్రీమ్ అనేది చక్కగా గడ్డ కట్టింది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేను ఇక్కడ కొంచెం పైన చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేస్తున్నాను. తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, మన టేస్టీ అండ్ క్రీమీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇలా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా ఐస్ క్రీమ్ ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్ని మీరు ఓసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కొరకు నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.